పూర్వం విరోచనుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు సత్యసంధుడు. మంథర పూర్వజన్మలో ఈ విరోచనుడు కుమార్తె. విరోచనుడు దేవతలను జయించినవాడు. దేవతలు రాజ్యం వదిలిపెట్టి తమ గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళగా, బృహస్పతి వారితో, మీరు విరోచనుని జయించలేరు. బ్రాహ్మణ వేషధారులే వెళ్ళి అతని శరీరాన్ని యాచించండి. అతడు సత్యసంధుడు, దానశీలుడు కనుక మీ కోరిక తీరుస్తాడని బోధించాడు. దేవతలు బ్రాహ్మణ వేషధారులే వెళ్ళి విరోచన్ని యాచించినారు. వీరందరూ బ్రాహ్మణ వేషధారులైన దేవతలను గ్రహించి కూడా విరోచనుడు వారిని పూజించి వారి కోరిక ఏమిటో అడిగినాడు. వారు విరోచన్ని అతని దేహం దానముగా కోరినారు. విరోచనుడు అంతా తెలుసుకొని కూడా సత్యసంధుడు కనుక అందరి సమక్షంలో తన దేహాన్ని సమర్పించాడు. విరోచనుని కూతురు రాక్షస కృత్యాలలో ఆరితేరింది. రాక్షసులతో మీరు ఈ దేవతలను చంపండి, నా వద్దనున్న విద్యచే మిమ్మల్ని నేను రక్షిస్తానని ధైర్యం చెప్పి దేవతలపై యుద్ధానికి పురుగొల్పి పంపించింది. ఆ యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు. మంథర తన మాయోపాయంతో ఆకాశంలోకి ఎగిరి దేవలోకంలో దేవతల వాహనాలను, విమానాలను, ఆయుధాలను పాశాలతో బంధించి వేసింది. దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. శ్రీహరి అందరి పాశాలను ఛేదించి ఇంద్రునితో మంథరను చంపమని ప్రోత్సహించాడు. ఇంద్రుడు మంథరను వజ్రాయుధంతో కొట్టగా తల పగిలింది. ప్రాణం పోయే సమయంలో తనను చంపడంలో తప్పు ఇంద్రుడిది కాదు, శ్రీహరిదే కనుక మరుజన్మలో శ్రీహరికి కష్టం కలిగించాలని తలచొచ్చు ప్రాణం విడిచింది. అంత్యకాలంలో మంథర శ్రీహరిని తలవడం వల్ల కేకేయరాజు దాసికి పుత్రికగా జన్మించింది మంథర. రామాయణంలో మంథర కైక అంతఃపురంలో దాసి. చాటున దాగి పరోక్షంగా ఆమె రాముని జీవితరథానికి చీల ఊడదీసింది. దానితో రామపట్టాభిషేకం ఆగిపోయింది. ఆయన జీవిత స్థితిగతులే మారిపోయేవి. మంథర పొట్టిది, పైగా పెద్ద గూను, అందవికారమైన ఆకారము. జీవితంలో ఉన్నత స్థితిని చూడలేదు. అందమును ఆనందమును చూచి హర్షింపలేదు. అదొక కుంచుకమైన ఆకారము, ఎవరూ హర్షింపదగిన మనస్తత్వం. ఆనాడు రామపట్టాభిషేక మహోత్సవమునకు అయోధ్య అంతా అలంకరించుకున్నది. ఎక్కడ చూసినా ఆనందోత్సాహాల కోలాహలమే. అందున కౌసల్యాదేవి అంతఃపుర శోభ ఆనాడు మరీ కొట్ట వచ్చినట్లు కనిపించింది. మంథర మనస్తత్వం అక్కడే ఉండే చిలకెత్తలకు బాగా తెలుసు. కనుకనే చెప్పడానికి సంకోచించి తటపటాయించి సంతోషం పట్టలేక రేపు రామపట్టాభిషేకం అన్నారు. హఠాత్తుగా మంథర ముఖం మారిపోయినది. ప్రతీకార వంచ ఆమె మనసును తొలిచినది. ఫలితంగా కైకకు శుద్ధులు బుద్ధులు నేర్పింది. నీ మీద కుట్ర, నిన్ను సర్వనాశం చేయడానికి ప్రయత్నం. నీ కొడుకు భరతుడు ఊర్లో లేకుండా చేసి రామపట్టాభిషేకం. మంథర కైకకు అరణపు దాసి, పైగా దూరపు బంధువు. నీ కొంప మునుగుచున్నది. సవతి కొడుకు ఉన్నతి ఏ స్త్రీకైనా మృత్యువుతో సమానము. వంశపారంపర్యం ప్రకారము రాముని తర్వాత భరతుడు రాజు కాడు, రాముని కొడుకే రాజు అవుతాడు. భరతుడు అతని సంతతి శాశ్వతంగా రాజయోగానికి దూరమవుతారు. నీ కొడుకు అతని సంతతి దిక్కులేని వారు అవుతారు. నీవేమీ ముద్దుల భార్యనని మురిసిపోతున్నావు. ఇదంతా ఆ కౌసల్యా దశరథుల కుట్ర అని దుర్బోధులు బోధించి తన మంచితనాన్ని తాను నిలుపొందడానికి, నీకంటే నాకెవరున్నారు, నీ క్షేమమే నా క్షేమము, నీ సంతోషమే నా సంతోషము, నీ సౌభాగ్యమే నా భాగ్యమని కైక మనస్సు మార్చినది. మంథర బుద్ధి పాదరసంలా పనిచేసింది. దశరథుడు ఇచ్చిన వరాల సంగతి గుర్తు చేసింది. భరతుని పట్టాభిషేకము, రాముని 14 ఏండ్ల వనవాసము, ఇవే కైక నీవు కోరుకొనవలసిన వరాలని మంథర కైకను త్వరపెట్టినది. మొత్తానికి మంథర అనుకున్నంత పని చేసినది. రామాభిషేకం ఆగిపోయింది. ఆయన జీవితం అడవుల పాలైంది. ఇక భరతుని అభిషేకము వైభవంగా ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని భరతుని పట్టాభిషేకం తన ప్రతిభకు పట్టాభిషేకం అని మురిసిపోయి రకరకాల ఆభరణాలు ధరించి అలంకరించుకున్న తనలో తాను నవ్వుకుంటూ భరత శత్రుఘ్నులున్న భవనం తూర్పు వాకిట ప్రవేశించినది మంథర. ద్వారపాలకులు మంథరను పట్టుకున్నారు, శత్రుఘ్నుడికి అప్పగించారు. శత్రుఘ్నుడు మంథరను చొరచొరా యావగింపుతో చూచాడు.
పరిస్థితి అర్థమైన మంథర జీవోత్సవంగా మిగిలింది. కైకమ్మను కూడా శత్రుఘ్నుడు అసహ్యించుకున్నాడు. ఆ దుష్టదాసి తన పూర్వజన్మ పగ సాధించినది. ఇంకా ఆయుష్యం ఉంది. అందుకే చివరిదాకా మిగిలి రామపట్టాభిషేకం కూడా చూచి తరించింది.